సార్వా వరి కోసం చాలా చోట్ల నార్లు పోసుకుంటోంది రైతాంగం. కోస్తా ప్రాంతాల్లోని రైతులు వరి సాగులో చీడపీడలతో పాటు ఎదుర్కొనే మరో సమస్య ముంపు. ఖరీఫ్ కాలంలో పడే అధిక వర్షాలకు ఇక్కడి వరి పైరు ఏ దశలోనైనా ముంపుకు గురయ్యే ఆస్కారం ఎక్కువగా ఉంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితులను అధిగమించాలంటే రైతులు ముందు నుంచే జాగ్రత్త వహించాలి. ముంపును తట్టుకునే రకాల ఎంపికతో పాటు విత్తే విధానం, సాగులో కూడా కొన్ని మెలకువలు పాటించాల్సి ఉంటుంది. ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో వరి సాగు చేసే రైతులకు సూచనలిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. మరి ఉత్తర కోస్తా జిల్లాలో అయితే గనక చూసుకుంటే వరి ప్రధానమైనటువంటి పంట. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ వరి సాగు చేసిన ప్రాంతాలు ఈ అధిక వర్షాలకి కానీ ముంపుకు కానీ గురి కాబట్టి అక్కడ వరి తాలూకు దిగుబడులు చాలా వరకు తగ్గిపోవడం అనేది మనం గమనిస్తున్నాం. కాబట్టి మరి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఈ ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు వరి సాగు చేస్తున్నా వాళ్ళు కొన్ని యాజమాన్య పద్ధతులు అయితే పాటించాలి. అందులో ప్రధానమైనటువంటిది ఏంటంటే ఈ ముంపును తట్టుకునేటువంటి రకాలు వేసుకోవాలి వాళ్ళు తప్పనిసరిగా. అది మొదట ప్రాధాన్యత అంశం కింద రైతులు తీసుకోవాలి. మరి ముంపును తట్టుకునే రకాలు ఎలా ఉండాలంటే, ఒకటి పడిపోకుండా ఉండాలి, ఇంకొకటి ఎత్తు పెరిగే రకాలై ఉండాలి. అదేవిధంగా నీరు వచ్చి ఒక్కోసారి పంట సమయంలో, కోత సమయంలో కూడా నీరు పైనుంచి వచ్చి నిలబడే అవకాశం ఉంటుంది. కాబట్టి గింజ ఈ నిద్రావస్థ కలిగినటువంటి కొంతవరకు ఉండాలి. అదేవిధంగా కాండం దృఢంగా ఉండే రకాలనే ఎంపిక చేసుకోవాలి. ఎందుకంటే నీరు నిలబడుతుంది, వరద వచ్చినప్పుడు పడిపోకూడదు. కాబట్టి కాల పరిమితి కూడా ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే మనకి ఈ అక్టోబరు, నవంబర్ చివరి వరకు కూడా వచ్చినటువంటి నీరు పొలంలో నిలిచి ఉంటుంది. కాబట్టి ఇలాంటి లక్షణాలున్న రకాలను మాత్రమే ఈ ముంపు ప్రాంతాల్లో వేసుకోవాలి. అందులో మనకి ఇప్పుడు అందుబాటులో ఉండే రకాలు ఏంటంటే, ఒకటి ఇంద్ర MTU 1061 అంటాం ఇంద్ర. ఇది కూడా 155 నుంచి 165 రోజులు కాల పరిమితి ఉంటుంది. సన్నగింజ రకం, మార్కెట్ కూడా బాగా వెళ్తుంది కాబట్టి అది రకం. లేదంటే అమర MTU 1064, ఇది కూడా 155 రోజులు కాల పరిమితి ఉంటుంది. ఎత్తు ఎక్కువగా పెరుగుతుంది, కాండం కూడా దృఢంగా ఉంటుంది కాబట్టి ఆ రకం. అదేవిధంగా కాల పరిమితి ఎక్కువగా ఉండే రకాల్లో శ్రీకాకుళం సన్నాలు, ఈ రకం కూడా మనకి 160 రోజులు కాల పరిమితి ఉంటుంది కాబట్టి కోతకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సన్నగింజ రకం తినడానికి కూడా బాగుంటుంది. అదేవిధంగా ఇటీవల కాలంలో మారిటేరు పరిశోధనా స్థానం నుంచి MTU 1318 అనే రకం, అది కూడా దీర్ఘకాలిక రకాల కేటగిరీలో ఉంటుంది. 155 నుంచి 160 రోజులు కాల పరిమితి ఉంటుంది. చేను పడిపోదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా నీరు నిలిచినా, వరద వచ్చినా కానీ, గాలేసినా పడిపోదు. కాబట్టి 1318. అదేవిధంగా కొంచెం తక్కువ ముంపు ప్రాంతం, నీరు వస్తుంది వెళ్ళిపోతుంది అనుకుంటే అక్కడ MTU 1262, అది కూడా మనకి 155 నుంచి 160 రోజులు కాల పరిమితి ఉంటుంది. కాకపోతే తక్కువ ఎత్తు పెరుగుతుంది. కాబట్టి ముంపు తక్కువగా ఉండే ప్రాంతాలు ఆ రకాల ఎంపికలో రైతులు తప్పనిసరిగా ఈ రకాలు మాత్రమే అక్కడ వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రకాలు వ్యవసాయ శాఖ ద్వారా కానీ, లేదా వ్యవసాయ కళాశాల నైరాలో కానీ, అలాగే వ్యవసాయ పరిశోధన స్థానం రాగోలు, ఇతర KVKల్లో కూడా ఈ రకాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రైతులు ముందు జాగ్రత్తగా రకాల ఎంపిక మీద రకాలని సేకరించుకోవడం అనేది చేయాలి. ఎకరానికి 20 కేజీల ఉరి విత్తనాలు సరిపోతాయి. దానికి కూడా విత్తన శుద్ధి చేసి వేసుకుంటే మనకి శిలీంధ్ర తెగుళ్ళని కూడా తగ్గుతాయి. వెద పద్ధతిలో వరి సాగు చేసుకుంటే మనకి అధిక వర్షాలు ఆగస్టు కానీ సెప్టెంబర్లో వచ్చే సమయానికి వరి పంట అప్పటికే బాగా దుబ్బు చేసి ఉంటుంది. కాబట్టి ఒకవేళ ముంపు కానీ వరద వచ్చినా కానీ కొట్టుకుపోకుండా ఉంటుంది. దీంట్లో కూడా దిగుబడి పెరగడానికి నేరుగా వెదజల్లే కాకుండా సీడ్ డ్రిల్ సహాయంతో విత్తనము, ఎరువు ఒకే దఫా వేసేటువంటి సీడ్ డ్రిల్స్తో కనుక ఈ ముంపు ప్రాంతాల్లో వరి సాగు చేసుకుంటే ముంపు బారి నుంచి కొంతవరకు తట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ ముంపు ప్రాంతాల్లో ఎరువుల యాజమాన్యం కూడా చాలా సమస్యగా మారుతుంది. అంటే నీరు ఎక్కువ ఉంటుంది, మనం వేసిన ఎరువు మొక్కకు అందుబాటులోకి రాదు. నీటి ప్రవాహంతో కొట్టుకుపోవడం కానీ, నీటిలో ఇంకిపోవడం కానీ, లేదు ఎరువుల మోతాదు ఎక్కువగా వేయటం కానీ, అదే నీటి మట్టం ఎక్కువ ఉంటే మరి పైపాటుగా వేసే ఎరువులు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం రైతులకి ఏం చెప్పబోతున్నాం అంటే, విత్తనాలు వేసేటప్పుడే సీడ్ డ్రిల్ సహాయంతో కానీ, లేదా వెదజల్లేటప్పుడే ఒక 50 కిలోల DAP కానీ, లేదా 2 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, ఒక 15 నుంచి 20 కేజీల పొటాష్ని విత్తనంతో పాటే వేసేయాలి. అలాంటప్పుడు కొంతవరకు పంట తొలి దశలో కావలసిన పోషకాలన్నీ కూడా అందుతాయి. అయితే ఇక్కడ మొదటి దఫ పైపాటుగా వేయటానికి కొంతవరకు అవకాశం ఉంటుంది, కానీ రెండో దఫ ఎరువు వేసేసరికి నీరు బాగా చేరిపోతుంది. కాబట్టి అప్పుడేం చేయాలంటే ఆకు ద్వారా పోషకం అందే విధంగా చేసుకోవాలి. దీనికి మనకి 319 మొదటి దశలో అయితే కనుక 5 నుంచి 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి 1 నుంచి 2 దఫాలు పిచికారీ చేసుకోవడం.
పూత సమయానికి ముందుగానే 13:045 లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున కలిపి 1 నుంచి 2 దఫాలు పిచికారీ చేసుకోవాలి వారం రోజుల వ్యవధిలో. అక్కడ మనకి ఎరువుల యాజమాన్యం జరిగి పంట నష్టాన్ని కొంత తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ముంపు ప్రాంతాల్లో ఏంటంటే నీరు ఎక్కువ నిలవటం వల్ల అక్కడ చీడపీడలు కూడా ఎక్కువగా ఈ దోమపోటు ఒకటి, అదేవిధంగా పొడ తెగులు, అగ్గి తెగులు ఇవి కూడా ఎక్కువగా ఆశిస్తాయి. వీటికి కూడా ముందు జాగ్రత్త చర్యలుగా కాలిబాటలు ఉంచుకోవడం అనేది చాలా అవసరం. మనం విత్తనాలు వేసిన తర్వాత ఒక 20 రోజులకి అంటే మొలకెత్తిన తర్వాత ఈ వెద పద్ధతిలో వేసినా కానీ ప్రతి 3 మీటర్లకి ఒక అడుగున్నర కాలిబాటలు వచ్చే విధంగా ఆ లైన్లో దున్నుకోవడం కానీ, లేదంటే పవర్ వేడర్ సహాయంతో కాలిబాటలు ఏర్పాటు చేసుకోవడం కానీ, అవి కాలిబాటలు ఏర్పాటు చేసుకుంటే మనం దోమపోటుని కానీ పొడ తెగులుతాలకు ఉధృతి తగ్గించుకోవచ్చు. ఒకవేళ వచ్చినా కానీ రసాయన మందులు కానీ పిచికారీ చేసుకోవడానికి కూడా ఈ కాలిబాటలు ఉపయోగపడతాయి. కాబట్టి మరి రైతు సోదరులు ఈ ముంపు ప్రాంతాల్లో వరి సాగు చేసేటప్పుడు రకాల ఎంపిక, కలుపు యాజమాన్యము, ఎరువుల యాజమాన్యము, చీడపీడల యాజమాన్యం, అదేవిధంగా ముంపు ప్రాంతాల్లో నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎరువుల యాజమాన్యంలో డ్రోన్ల వినియోగం కూడా రైతులు అలవాటు చేసుకుంటే మరి ముంపు ప్రాంతాల్లో వేసినటువంటి వరి నుంచి కూడా మనం మంచి దిగుబడులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.